శ్రీ గురవే నమః. గణపతి సమస్త దేవతలలో ప్రథమంగా పూజింపబడే మహానుభావుడు. దేవతలకు కూడా అధిపతి. సమస్త దేవతా గణాలకు, దేవతా సమూహానికి అధిపతిగా ప్రథమంగా పూజలందుకునే మహానుభావుడు. ఆయన పార్వతీ తనయుడు, మహాదేవసుతుడు. ఆయన యొక్క హృదయం ఎంత నిర్మలమైనదంటే, ఎంత దివ్యమైనటువంటి ఆనందానుభవాన్ని ఆ హృదయం సమస్త ప్రాణుల మీద అటువంటి కృపను వర్షించడం కానీ, ఆ ఆనందానుభవాన్ని, ఆ దివ్యానందాన్ని జీవులకు ప్రసాదించడం కోసం ఆయన అనుక్షణం ఆరాటపడుతూ ఉంటాడు. ఆయన మాతృభక్తి విషయంలో, పితృభక్తి విషయంలో విశేషమైనటువంటి ప్రీతిని కలిగిన వాడు. ఆయనకు గణాధిపత్యం కూడా ఆ మాతృపితృభక్తి వల్లనే కలిగింది. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఆయన ప్రదక్షిణం చేసి సమస్త తీర్థాలను సేవించినటువంటి ఫలాన్ని పొందాడు. లోకానికి మాతృభక్తిని, పితృభక్తిని చూపించాడు. అంటే తల్లిదండ్రులను సేవిస్తే ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థితికి జీవుడు చేరుకోగలుగుతాడు అనే దానికి ఉదాహరణగా మనం ఆ మహానుభావుణ్ణి చెప్పుకోవాలి. ఇంకొకటి, వ్యాస మహర్షి భారతాన్ని లోకానికి అందించాలనుకుంటున్న సమయంలో ఆయన బ్రహ్మదేవుణ్ణి స్మరించాడు. అంటే బ్రహ్మదేవుడే స్వయంగా వ్యాస మహర్షి దగ్గరికి వచ్చాడు. వ్యాస మహర్షి పితామహుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి పూజించాడు, ఆరాధించాడు, చక్కగా సత్కరించి గౌరవించాడు. ఈయన మనస్సు వ్యాకులతకు లోనై ఉంది. ఈయనేదో చింతిస్తున్నాడు, ఈయనేదో సందేహిస్తున్నాడు చెప్పటానికి. ఈయన మనస్సులో ఏంటి వెలితి, ఈయనేం ఆలోచిస్తున్నాడు అనే దాన్ని స్పష్టపరుస్తూ ఆయన మనస్సులో ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తూ వ్యాస మహర్షినే ప్రశ్నించమని అడిగినప్పుడు, ఇట్లా ఈ గ్రంథాన్ని లోకానికి అందించాలంటే మరి ఎవరు రాయాలి, ఎవరు రాస్తే బాగుంటుంది అని అనుకుంటున్నప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తాడు, సర్వజ్ఞ గణేశ స్మరీయతాం అని. సర్వజ్ఞుడైనటువంటి గణపతిని స్మరించమని చెప్తాడు బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మదేవుడే పరమ పావనుడిగా, పరమ పూజ్యుడిగా, పరమయోగ్యుడిగా, శ్రేష్ఠుడిగా భావించేటువంటి గణాధ్యక్షుడు గణపతి, వినాయకుడు. విఘ్న సమూహాలన్నింటినీ కూడా నిర్మూలించే మహానుభావుడు గణపతి. ఆయన్ని స్మరించండి, ఆయన వచ్చి రాయగలుగుతాడు, మీ కార్యం సిద్ధిస్తుంది. లోక కళ్యాణానికి సంబంధించి భగవంతుడి యొక్క కీర్తిని విస్తరింపజేయడంలో, ఆయన యశస్సుని లోకానికి అందించే విషయంలో గణపతి మీకు సహకరిస్తాడు అని. అట్లా వ్యాస మహర్షి గణపతిని స్మరించగానే వెంటనే ఆయన అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. అయితే గణపతి ఒక షరతు పెట్టాడు, నా గంటం ఆగదు, నేను రాస్తూనే వెళ్తాను, మీరు చెప్పుకుంటూనే వెళ్ళాలి అన్నప్పుడు మరి ఈయన మధ్యలో ఈయనకి ఏమైనా అభ్యంతరాలున్నా కాసేపు ఈయన ఆపాల్సి వస్తుంది, లేవాల్సి వస్తుంది. మరి స్నానం చేయాలన్నా మరి అట్లా కాకుండా అట్లానే కూర్చొని చెప్పలేడు కదా. అందుకోసం అని చెప్పి 8800 శ్లోకాలు గణపతి కూడా కాసేపు ఆలోచించి ఆ అర్థాన్ని తెలుసుకొని, ఎందుకంటే వ్యాస మహర్షి ఏమన్నాడంటే, తప్పనిసరిగా మీరు అట్లానే రాస్తూ ఉండండి, నేను అట్లానే చెప్తూ వెళ్తాను, కానీ నేను చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకొని తెలుసుకొని రాయండి అని. అంటే అర్థం అయితేనే మీరు రాయాలి, అర్థం కాకపోతే అర్థం చేసుకొని రాయాలి అని. మరి కొన్ని శ్లోకాలు ఈయన ఎంత కఠినంగా ఉన్నాయంటే, అవి సర్వజ్ఞుడైనటువంటి గణపతి కూడా కాసేపు ఆలోచించే విధంగా ఈయన కొన్ని శ్లోకాలు ఏర్పరిచాడు. ఈయన తన మస్తిష్కంలో, తన బుద్ధిలో ధారణ చేసుకున్నవి. ఎందుకంటే పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ ఇవన్నీ కూడా అనాదిగా ఉన్నవి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని అన్నారు. కాబట్టి వేదార్థాన్ని తెలుసుకోవాలంటే ఇతిహాస పురాణాల ద్వారానే తెలుసుకోవాలి. మరి
ఇతిహాస పురాణంచ పంచమో వేద ఉచ్యతే. ఇతిహాస పురాణాలు పంచమ వేద స్వరూపాలు. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిర్గతాః. ముందు బ్రహ్మదేవుడు పురాణాలను ప్రకటించాడు, తర్వాత వేదాలను ప్రకటించాడు. అంటే వేదార్థాన్ని చెప్పగలిగే సామర్థ్యం, వేదార్థాన్ని తెలియజేయగలిగే శక్తి పురాణాలకు ఉంది. కాబట్టి పురాణాలతో సమన్వయపరిచే వేదార్థాన్ని చెప్పగలుగుతారు. కాబట్టి వేదము ఎట్లా అయితే విశేషమైనదో ప్రమాణము, అట్లానే పురాణం కూడా పంచమ వేద స్వరూపంగా. పురాణం యొక్క ఖ్యాతి సామాన్యమైనది కాదు. అట్లానే ఇతిహాసం, ఈ ఇతిహాసమైనటువంటి మహాభారతాన్ని పంచమ వేదం అని అన్నారు. 1,00,000 శ్లోకాలతో కూడుకొని ఉన్నటువంటి గ్రంథం. దీనిని గణపతి స్వయంగా రాశాడు. కాబట్టి గణేశుడి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. మరి భారతం వాసుదేవస్య మాహాత్మ్యం అన్నారు. భారతం శ్రీకృష్ణుడి యొక్క మాహాత్మ్యాన్ని తెలియజేసే అద్భుతమైనటువంటి గ్రంథం. కాబట్టి భగవద్భక్తి విషయంలో, భగవత్ సేవ విషయంలో గణపతికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను, నిష్ఠను, అట్లానే ఈశ్వరుడు ఏ హరి ప్రసన్నత కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటాడు. ఎట్లా అయితే క్షీరసాగర మథన సమయంలో హాలాహలం పుట్టినప్పుడు ఆ హాలాహలం యొక్క ప్రభావానికి లోకమంతా ఇబ్బంది పడుతున్న సమయంలో లోకానికి ప్రమాదం కలిగింది. మరి దేవతలంతా కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించారు, మమ్మల్ని కాపాడు స్వామి, ఈ హాలాహలం నుండి మమ్మల్ని రక్షించు అని. ఆ సమయంలో ఆయన హాలాహలాన్ని స్వీకరిస్తూ చెప్తున్న మాట భాగవతంలో, ప్రీతే హరౌ భగవతి ప్రియేహం సచరాచర అని అంటున్నాడు. పార్వతీదేవితో చెప్తున్నాడు, భగవతి ప్రీతే హరౌ, ఆ హరి గనక ప్రసన్నుడైతే ప్రియేహం సచరాచర, నేనే కాదు సకల చరాచర జగత్తు కూడా ప్రసన్నతను పొందుతుంది. నాతో పాటు సకల చరాచర జగత్తు కూడా హరి సంతోషిస్తే, హరికి ప్రసన్నత కలిగితే మేమంతా కూడా ప్రసన్నతను పొందుతాము. ఈ హాలాహలాన్ని, ఈ గరళాన్ని, ఈ కాలకూట విషాన్ని ఆ హరి ప్రసన్నత కోసం నేను స్వీకరిస్తున్నాను అన్నాడు. అంటే మరి శ్రీకృష్ణ ప్రీత్యర్థం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అనే మాట, ఆ ఆలోచన, ఆ నిష్ఠ, ఆ సంకల్పం అది ఈశ్వరుడి హృదయంలో ఉన్నటువంటిది. మరి ఆ మహానుభావుడి పుత్రుడైనటువంటి గణపతి మరి భగవంతుడి విషయంలో, ఆ శ్రీహరి విషయంలో ఎంత భక్తిని కలిగి ఉంటాడనేది చెప్పవలసిన విషయం కదా. మరి తప్పనిసరిగా ప్రతి ప్రాణి ఆ ఆదర్శాన్ని అనుసరించాలి, ఆ మహానుభావుడి యొక్క మార్గ నిర్దేశాన్ని గ్రహించాలి. మరి గణపతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, గణేశుడు తాను సామాన్యుణ్ణనే అనుకుంటాడు, తన దగ్గర ఎలాంటి విశేషం ఉందని భావించడు. అంత సరళమైనటువంటి హృదయం, ఆయనలో ఎంత ప్రభావం ఉన్నా, ఎంత మహిమ ఉన్నా, ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా సాధారణంగానే ఆలోచిస్తాడు. ఆయన గురించి ఆయన పెద్దల దగ్గర వినయంతోనే ఉంటాడు, విధేయతతోనే ఉంటాడు. అట్లానే తల్లి విషయంలో కానీ, తండ్రి విషయంలో కానీ ఆయనకున్నటువంటి భక్తి సామాన్యమైనది కాదు. లోకం విషయంలో కూడా ఆయన అనుక్షణం బాధ్యతగా తన తల్లిదండ్రుల యొక్క సేవగా, ఎట్లా అయితే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్పిన విధంగా, మరి ఈ జగత్తుకి నాథుడు విశ్వనాథుడు కదా. జగన్నాథుడన్నా విశ్వనాథుడన్నా సాక్షాత్తు ఆ ఈశ్వరుడే కదా, ఆ పరమేశ్వరుడే కదా, ఆ భగవంతుడే కదా. మరి ఈ జగత్తుకు ఎలాంటి శ్రేయస్సును కలిగించాలి, జగత్తులో ఉన్నటువంటి ప్రాణులను ఏ విధంగా కాపాడాలి, వాళ్ళని ఏ విధంగా అనుగ్రహించాలి, వాళ్ళలో భక్తిభావాన్ని ఎలా పెంపొందించాలి, వాళ్ళలో ఉన్నటువంటి మంచి సంస్కారాలను ఎలా కాపాడాలి, అనుక్షణం ప్రతి ప్రాణిని కనిపెట్టుకొని ఉండి వాళ్లకు ఆధ్యాత్మికంగా శ్రేయస్సును, ఉన్నతిని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి కావలసినటువంటి ఏర్పాటును చేస్తూ భగవత్ సేవను నిరంతరం చేసే మహానుభావుడు గణేశుడు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ
చాలా తక్కువ చెప్పుకున్నట్లే. ఎందుకంటే మనకు తెలిసింది చాలా అల్పం, మనకు తెలియంది అనంతం. హరయే నమః, గురవే నమః.